ఈ వీడియోలో మనం గణిత అమరికల గురించి తెలుసుకుందాం. ఎలా? బలల సహాయంతో. గణిత అమరికలు ఇంగ్లీష్లో దీనిని మ్యాథ్స్ ప్యాటర్న్స్ అని పిలుస్తారు. చూద్దామా ఈ ప్యాటర్న్స్ ఎలా ఉంటాయో? చూడండి, ఇది మనం ఇంట్లో వాడుకునే బల్ల అనుకుందాం. అంటే భోజనానికి వాడుకుంటూ ఉంటాం కదా, కూర్చొని తినడానికి, అదొక బల్ల అనుకుందాం. సహజంగా ఈ బల్లలు కొంచెం ఒకవైపు పొడవు ఎక్కువగా ఉండి మరొక వైపు పొడవు తక్కువగా ఉండేట్లుగా ఊహించుకుందాం. పొడవు ఎక్కువగా ఉన్నవైపు ఇద్దరు కూర్చునే వెసులుబాటు ఉంది, పొడవు తక్కువగా ఉన్నవైపు ఒకరు మాత్రమే కూర్చునే వెసులుబాటు ఉంది అనుకోండి. అలాంటప్పుడు ఎలా కూర్చోవచ్చు ఈ బల్లపైన? 1 2 3 4 5 6. చూశారు కదా, పొడవు ఎక్కువగా ఉన్నవైపు ఇద్దరిద్దరు వ్యక్తులు కూర్చున్నారు ఎదురెదురుగా. అంతిమంగా ఈ ఒక బల్లని వాడుకొని ఎంతమంది భోజనం చేయగలరు? 6 చేయగలరు. అవునా? అయితే నేను మరొక చిత్రాన్ని తీసుకుంటున్నాను. ఈసారి 2 బల్లలు తీసుకుంటున్నాను. ఇలా చూడండి. మరి ఈ 2 బల్లల సహాయంతో ఎంతమంది భోజనం చేయగలరో చూడండి, లేదా వ్యక్తులు ఎలా కూర్చుంటున్నారో ముందు చూడండి. ఎంతమంది అనే విషయాన్ని మనం మళ్ళీ చూద్దాం. ఇలా కూర్చున్నారు, అవునా? పొడవు ఎక్కువగా ఉన్న వైపుగా ఇద్దరు ఇలా 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 మొత్తంగా ఎంతమంది కూర్చొని భోజనం చేసే వెసులుబాటు ఉంది. తదుపరి మరొక చిత్రాన్ని గమనించండి. ఈసారి 3 బల్లలు తీసుకోండి. 1 2 3. ఎంతమంది వ్యక్తులు కూర్చోవచ్చు? ఇలా 1. ఇలా కూర్చుంటున్నారా అందరూ? ఇలా కూర్చుంటూ వెళ్ళారు. ఇలా ఉంది. మరి మొదటి చిత్రంలో మీరు గమనించినట్లయితే 6 కూర్చొని భోజనం చేసే వెసులుబాటు ఉంది. మరి రెండవ చిత్రంలో ఎంతమంది కూర్చున్నారు అనే విషయాన్ని మనం తెలుసుకుందామా? అయితే మొదటి చిత్రంలో ఉన్న ఈ బలలో ఎంతమంది కూర్చున్నారో చూడండి. 5 ఉన్నారా? ఆ 5 రెండవ చిత్రంలో కూడా అలానే ఉన్నారు కదా. అలానే మొదటి చిత్రంలోని ఈ 6వ వ్యక్తి ఇలా వచ్చాడు. మరి రెండవ చిత్రంలో అదనంగా ఎంతమంది కూర్చున్నారు రెండవ బల్ల ఉంచడం ద్వారా? 4. అవునా? అంటే మొదటి చిత్రం నుంచి రెండవ చిత్రానికి ఎంతమంది అదనంగా చేరారు? రెండవ బల్ల ఉపయోగించడం వల్ల 4 చేరారు. అంటే ఎంతమంది అయ్యారు? 10 మంది. 2 బల్లలు వాడుకున్నప్పుడు 10 మంది కూర్చొని భోజనం చేయగలరు. మరి అదేవిధంగా 3 బల్లలు ఉన్నప్పుడు ఎంతమంది భోజనం చేసే వెసులుబాటు ఉందో చూడండి. ఈ రెండవ చిత్రంలో ఈ పెట్టెలో ఎంతమంది ఉన్నారో కింద కూడా 2 బల్లల ద్వారా అంతేమంది ఉన్నారా? ఉన్నారు. అదేవిధంగా రెండవ చిత్రంలో ఉన్న ఈ అదనపు వ్యక్తి ఇలా కుడివైపు వచ్చాడు. మరి రెండవ చిత్రానికి మూడవ చిత్రానికి ఇక్కడ కూడా అదనంగా ఎంతమంది కూర్చోగలిగారు? 3వ బల్ల ద్వారా మరో 4. అంటే రెండవ చిత్రానికి మూడవ చిత్రానికి అదనంగా ఎంతమంది చేర్చబడ్డారు? 4. మొత్తం ఎంతమంది అప్పుడు మూడవ చిత్రంలో? 14 మంది. అంటే ఒక బల్ల ఉంటే 6 భోంచేసే వెసులుబాటు ఉంది. 2 బల్లలుంటే 10 మంది భోంచేసే వెసులుబాటు ఉంది. అంటే 4 ఎక్కువగా కూర్చోవచ్చు. అదే 3 బల్లలుంటే 14 మంది. 4 బల్లలు ఉన్నప్పుడు ఇంకో 4 కూర్చోవచ్చు. అంటే 18. అంటే అలా పోతూ ఉంటుంది. 6 10 మంది 14 మంది 18 మంది ఇలా ఒక్కో బల్ల పెరుగుతున్న కొద్దీ. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం? బల్లల సహాయంతో గణిత అమరికలు. మీకు గణిత అమరిక అంటే ఏమిటో అర్థమైంది అనుకుంటున్నాను. మనం చూసాం కదా, ఒక బల్ల ఉన్నప్పుడు 6 కూర్చోగలిగారు, 2 బల్లలు ఉన్నప్పుడు ఇంకో 4 10 మంది కూర్చోగలిగారు, 3 బల్లలు ఉన్నప్పుడు ఇంకో 4 14. అలా పోతూ ఉంది కదా, వీటిని అమరికలు అంటారు. మనం ఆ విషయాన్ని తెలుసుకున్నాం కదా ఈ బల్లల సహాయంతో. తరువాతి వీడియోలో మరికొంత సమాచారాన్ని తెలుసుకుందాం.